దేవునికి వందనాలు. వచ్చిన బిడ్డలందరికీ దీవిస్తూ దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే, అంత్యక్రీస్తు రాజ్య స్థాపన. ఆ మాట చెప్పుకునే ముందు సిద్ధపడదాం అని పాట పాడుతున్నాను.
మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో ఇతరుని సిద్ధపరచగలం. సిద్ధపడాలి అంటే దేవుని సన్నిధికి ప్రతిరోజు కూడా ప్రార్థన చేయడానికి రావాలి అని మనం పాడుతున్నాం. ఇక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 46వ వచనంలో మరియు వారి ఏక మనస్కులై, అంటే ఒకే మనసు, ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విచ్చుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై, ప్రజలందరి వలన దయ పొందారు. అలా ప్రేమగా సమాధాన సువార్త వలన సిద్ధమనిసైన జోడు తొడుక్కోవాలి, సమాధానం ఉండాలి, అలా సిద్ధపడాలన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది 11, 12, 13 వచనాలు. మనం పోరాడుతుంది శరీరులతో కాదు. ఎందుకు సిద్ధపడాలి? సమాధాన సువార్త వలన జోడు తొడుక్కోవాలి అంటే లోకనాథులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుతున్నాం. అందుకనే పోరాడాలి. అలలో ఉన్న ఆ దురాత్మ శక్తులతో పోరాడాలి. ఆ జోడు వేసుకుంటేనే పోరాడగలం, లేకపోతే పోరాడలేదు. అందుకని దేవుడు సర్వాంగ కవచం ధరించుకోమన్నారు. దేవుని అభిషేకంతోనే శిష్యుల్ని వారు దేవుని ఆత్మీయ ఫలం ఇచ్చి పంపించారు. అంటే ప్రేమ, సంతోషం, సమాధానం అడలో ఉంటుంది. నీతిగా ఉంటారు, పరిశుద్ధపరచబడతారు. అందుకనే ప్రతి దినము కూడా దేవాలయంలో తప్పక కూడుకోవాలి అని చెప్తున్నారు పౌలు గారు. ఇంటింటా రొట్టె విచ్చాలి. కొంతమంది సోమరిపోతులు ఇంట్లో ఉండిపోతారు, అంటే టైంకి రారు, అనారోగ్యంతో ఉండిపోతారు, రోజు ఎవరు వెళ్తారులే అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇంటికి వెళ్ళి బలారాధన ఇవ్వాలి. ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయ పొందిన వారే. ఎవరైనా ఇంట్లో బాధలో ఉంటారు, మరి బంధకాల్లో ఉంటారు, వాళ్ళని దిద్దుబాటు చేయించి తను తాను విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదురు అన్నది వాక్యం. మొదటి వచ్చేవారు తీర్పులో నిలబడతారు. పాపం ఎక్కువైపోతుంటే తీర్పులోనికి సిద్ధపడిపోతారు. అంత్యక్రీస్తు ఇప్పుడు రాజ్యం స్థాపన కోసం మనం నేర్చుకుంటున్నాము. అంత్యక్రీస్తు వస్తాడు వాళ్ళ కోసం. ఎవరైతే దేవుని మాట వినకుంటున్నారో, వాక్యాన్ని విరుద్ధంగా మరి నడిపిస్తున్నారో వాళ్ళ కోసం అని అంత్యక్రీస్తు వస్తున్నాడు. వాడికి దేవుడే అధికారం ఇచ్చారు. ఎందుకంటే చెప్పిన మాట వినట్లేదు. అందుకే దేవుడు కూడా వాళ్ళకి దేవుని రాజ్యానికి రండి, పరిశుద్ధంగా ఉండండి, యుగాలు నాతో ఉండండి అని 6000 సంవత్సరాలు ఆయన కష్టపడుతున్నారు. దేవుడి పిల్లలతో కలిసి ఆయన కూడా పని చేస్తున్నాడు. ఎవరైతే వింటున్నారో ఆయనతో కలిసి పని చేస్తున్నాడు. ఎందుకంటే అది అనుభవంతో చెప్తున్నాము. నేను అనుభవంతో చెప్తున్నాను. నాకు ఏమీ రాలేదు, నాకు ఏ శక్తులు ఏం లేవు. కానీ నేను ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడ్డానో అప్పుడే దేవుడు ఆ శక్తి, ఆ అభిషేకము ఆ చెడుపుల మీద, ఆ చిన్నకుల మీద, ఆ సాతాన్ మీద అధికారం ఇచ్చాడు నాకు. అలాంటి ఏరియాలో దేవుడు 4-5 ఏరియాలో నాకు పనిచేస్తున్నానంటే దేవుడు ఇక్కడ స్థిరపరిచాడు. జరుగుతుంది కారణం నడుస్తుంటే అవి ఇలా తప్పుకుంటుంటాయి. మనిషి నడుస్తుంటే తప్పుకుంటాయి. అగ్గి మనిషిలో ఉన్న అగ్గి ఏంటంటే దాన్ని తగ్గుతుంది, అందుకని తప్పకుండా. నా మీద గొప్పవాళ్ళని కాదు, దానికి అగ్గి మంట కాదు. దేవుని మహిమ అంటే దానికి ముళ్ళంతా దాన్ని గజగజగా మంట వచ్చేస్తుంది. అందుకని అవి పరిగెడుతుంటాయి, తప్పుకుంటుంటాయి. ఈ ఏరియాలో అది భాషలతో మాట్లాడుతుంటుంటే, డైరెక్ట్ దేవునితోటే మాట్లాడుతుంటుంటే దాని భయం, దానికైతే అర్థమవుతుంది. కానీ ఏంటి దానికోసం చెప్తున్నారో, పాతాళలోకాన్ని పంపించేస్తున్నారు, భయం. ఇప్పుడు దేవుడి మాట వినకపోతే ఇప్పుడు అంత్యక్రీస్తు అటువంటి పనులు చేస్తాడు. కాబట్టి అందుకనే వస్తున్నాడు రాజ్యస్థాపన చేయడానికి. కాబట్టి ఏం చేయమన్నారు యేసయ్య? కృపకాలం కదా, ఈ కృపకాలం అయిపోతే ఆయన వాడు వచ్చేస్తాడు. ఏం చెప్తున్నారు? ఇంటింటా రొట్టె విచ్చుచు వాళ్ళు కూడా బలపరిచి దేవుని స్తుతించుచు, ఎందుకంటే దేవా మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలయ్యా. భక్తి అంటే ఏదో తెలియదయ్యా,
నామకార్థమైన జీవితంలో పుట్టి పెరిగి దేవుడు అంటే ఏటో తెలియకుండా ఈ పండుగలని పుట్టినరోజులని ఇవన్నీ కూడా వీటి కోసమే ఏదో చర్చికి వెళ్ళి ఇలా దండం పెట్టుకుని వచ్చేయడమే అనుకున్నానే కానీ ఎంత భక్తి ఉందని తెలియదయ్యా, క్షమించయ్యా, మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తాం. వాస్తవానికి ఆ స్తుతులు చెప్పకుండా అసలు ఈ హృదయం ఉండలేదు. అందుకని దేవుని స్తుతించచ్చు. ప్రజలందరి వలన దయ పొందిన వారే. ఆ దయ లేకపోతే ఈ భయంకరమైన ఏరియాలో చేయలేను. నేను నా పిల్లలు ఆత్మీయ పిల్లలతో చేయలేను. కాబట్టి ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఏంటది? యేసు శరీర రక్తము రోజు పుచ్చుకోవడానికి దేవుడు సహాయం ఇచ్చాడు. ఎందుకు? వాక్యానికి లోబడ్డాం, అంతకన్నా ఇంకేం పని చేయలేదు. సరి చేసుకొని విమర్శించుకుంటూ వేసే శరీరం రక్తం తీసుకున్నారు. మొదటి 11వ అధ్యాయంలో లాస్ట్ వచనంలో ఉంది. అలా విమర్శించుకుంటూ రోజు ఇంకా తీర్పు ఏముంటుంది? రోజు తీర్పు తీర్చుకొని రోజు కూడా అలాగా పరిశుద్ధపరచబడుతుంటుంటే అప్పుడు సిద్ధపడి ఇంకొకరు సిద్ధపరచమని దేవుడు చెప్తున్నారు. ఎందుకంటే ఏ ఒక్కరు నశించుకోకూడదని ఆయన అంతగా ప్రేమిస్తున్నారు. అటువంటి ప్రేమ ఇవ్వబట్టే చేయగలుగుతున్నాం, కానీ లేకపోతే ఈ పని చేయలేము. అందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండాలి. చాలా మందికి తెలియని విషయాలు. ఒకప్పుడు నాకు కూడా తెలియదు, చాలా బాధపడి 2 చేతుల పైకెత్తి దేవుడిని అడిగినప్పుడు దేవుడు నేర్పించారా తప్ప, ఎంతో కన్నీరు కాచినప్పుడు నేర్పించారా తప్ప, లేకపోతే నేర్పించడమే కాదు, చేస్తాను ప్రభా, నన్ను వాడుకో ప్రభా అని అడిగినప్పుడు ఆ వరాలు ఏ ప్లేస్ తీసుకొచ్చాడో ఆయన దర్శనం మీద పిలుపుతో వైజాగ్ విజయనగరం, ఆ వరాలు నాకు ఏంటో తెలియదు. అసలు ఆ వరాలు ఏంటో తెలియదు. చర్చిగాను రాను, ఎక్కడ నేను ఆ బాధ వెళ్ళలేదు. పెద్ద పెద్ద చర్చిలు అవి. కాబట్టి తెలియలేదు నాకు. ఆ తల్లిదండ్రులు కూడా నాకు నేర్పించలేదు. నా కుటుంబంలో కూడా నేను వినలేదు అవి ఆ మాటలు. దేవుడు ఎందుకో మరి నన్ను ప్రేమించి నేను ఏడ్చినప్పుడు నా దేవుడు నాకు నేర్పించాడు. ఆ నేర్పించిన దేవుడు మీకు కూడా నేర్పిస్తానని నన్ను ఒక పాత్రగా నిలబెట్టుకున్నాడు. అంతే. ఏ అర్హత లేని వాళ్ళకి కృప ద్వారానే రక్షించబడ్డాం మనం. కాబట్టి ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకొనుచుండెను. అనుదినము కూడా ప్రతి ఒక్కరిని చేర్చుకుంటున్నాము. రండి, అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇటువంటి పాపినైనా దేవుడు ప్రేమిస్తాడు. మాట వింటే చాలు రండి అని రోజు కూడా ఆహ్వానించడం అవుతుంది. ఎందుకంటే దేవుడి పొద్దున నాటి లెక్క అడుగుతారు, అందరికీ అడుగుతారు, అందరూ అలాగే చేయాలి. అందరికీ దేవుడి ఇచ్చిన మాట ఇది. మత్తయి 28, 18, 19, 20 వచనంలో ఉంటుంది. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, శిష్యులుగా తయారు చేయండి, బాప్తిజాలు ఇవ్వండి. వాళ్ళకి నేను ఏ సంగతి చెప్తానో అవే మీరు బోధించండి. ఇవే హోంవర్క్. చాలాసార్లు చెప్తాను కాబట్టి అవి చేయకపోతే మరి అంత్యక్రీస్తు వచ్చి రాజ్య స్థాపన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేకమైన రాకడ సూచనలు అయిపోతున్నాయి. సిద్ధపడిన వాళ్ళు గంటలకు పాటలు మధ్యాకాశానికి దేవుడు బోరవుతుగానే వెళ్ళిపోతారు. మొదటి కొరింథీ 15:51 వచనంలో ఉంది. అది మనం చెప్పుకున్నాం. కాబట్టి కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడాలని వాడిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు అని చెప్తున్నారు. ధర్మ విరోధి సంబంధమైన మర్మం ఎప్పటికే క్రియ చేయించున్నది, కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. చూడండి ఈ డైలాగ్. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడతాడట. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాన్ని సంహరించి తన ఆగమ ప్రకాశం చేత నాశనము చేయును. నశించుచున్న వారు తాము రక్షించబట్టకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపలేకపోయి గనుక సత్య విషయమైన ప్రేమను నశించుచున్న వారు తాము రక్షించబట్టే
గనుక. ఇది ఇందాక చెప్పింది 1 కొరింథీయులు 11వ అధ్యాయంలో విమర్శించుకుంటూ తీసుకో. విమర్శించుకుంటూ అంటే నువ్వు ఒకవేళ తప్పు చేయకపోయినా, దేవా నా ద్వారా ఒక్క బిడ్డను కూడా నేను తీసుకుని రాలేకపోతున్నాను, నీ సన్నిధికి తీసుకుని రాలేకపోతున్నాను, నీ స్వార్థ ప్రకటించడం నాకు రావట్లేదు, దానికి తగిన అభిషేకం నాకు రావట్లేదు, అటువంటి అభిషేకం నేను పొందుకోవాలి, నేను పని చేస్తాను, ఈ మాట వింటానయ్యా, నన్ను అభిషేకించు ప్రభా, ఏ తప్పులు ఉన్నాయో నాకు బయటపరచండి, నాకు గుర్తు చేయండి. అంటే యోహాను 16:8 ఉంది, ఆయన వచ్చి పాపం గురించి నీతి గురించి లోకాన్ని ఒప్పింప చేస్తాడు, ఆయనే వచ్చి నీకు ఒప్పుదల చేయిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. యోహాను 14:26 ఏముంది, నేను జ్ఞాపకం చేస్తాను, నేను చెప్పిన సంగతులు నీకు జ్ఞాపకం చేస్తాను అంటున్నాడు. కొన్ని విషయాలు దేవుడు చెప్తాడు, ఇలా ప్రార్థన చేయాలి అని వాక్యం ద్వారా మనుషుల ద్వారా చెప్తున్నది జ్ఞాపకం ఉండదు. జ్ఞాపకం ఉండకపోతే దేవా నా జ్ఞాపకం చేయి, పరిశుద్ధాత్మ దేవా నా జ్ఞాపకం చేయని విమర్శించుకుంటూ వేసే శరీరం రక్తం తీసుకోవాలి. అలా తీసుకోలేదంట, అలా తీసుకోవట్లేదు, అలా పరిశుద్ధపరచబడట్లేదు. ఏదో చర్చకు వస్తున్నాం, దండం పెట్టి వెళ్ళిపోతున్నాం అంతే. ఆశీర్వాదాలు కావాలి, శరీరానుసారమైనది, ఆత్మ సంబంధమైన అక్కర్లేదు, పైన వాటి వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దని వేసే చెప్తుంటే అర్థమవట్లేదు. ఈ భూ సంబంధంలోనే ఈ భూమి మీద శాశ్వత కాలం ఉండిపోదాం అనుకుంటున్నారు, కానీ అది దాని వ్యాలిడిటీ అయిపోతుంది. అవి రెండు మా భూమి ఆకాశం గతించిపోయింది, కొత్త ఆకాశము కొత్త భూమి దేవుడు సృష్టిస్తున్నాడు పరిశుద్ధులతో. ఆ విషయాలు కూడా మనం చెప్పుకున్నాము, డిస్క్రిప్షన్లో చూడండి మీరు ఆ వాక్యాలు. కాబట్టి ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఎప్పటికే క్రియ చేయించున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును, అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్న వారు తాము రక్షించబడటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక దేవుడు అందుకని ఈ ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ధర్మ విరోధి సంబంధమైన మర్మాలు క్రియ చేయిస్తుంది, అయినా అర్థమవట్లేదు. అంచనా అక్కడ సూచనలు అవుతున్నాయి, కానీ అయినా అర్థమవుతుంది. యుద్ధాలు, వరదలు, వడగండ్లు, తుఫాన్లు, ఒకటే కరెన్సీ, ఒకటే భాష, ఒకటే మతము, ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఎందుకు అనంటే పరలోక రాజ్యము విషయంలో చెప్తుంటే అర్థం కావట్లేదు కదా, అవి ఇష్టమవట్లేదు కదా, అందుకనే చెడు కూడా చూడాలి కదా. చెడు తెలుస్తుంది కదా, మంచి మనిషి విలువ తెలుస్తుంది, మంచివాళ్ళ విలువ తెలుస్తుంది, పరలోక రాజ్యం విలువ తెలుస్తుంది అని ఈ ధర్మ విరోధిని దేవుడు ధర్మ విరోధికి అనే అంత్యక్రీస్తుకి అధికారం ఇచ్చి, ఒక మృగం అన్నమాట, అధికారం ఇచ్చి దేవుడే పంపిస్తున్నాడు. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై, ఎందుకు అది చూసైనా రక్షించబడతారు, అప్పుడైనా బుద్ధి తెచ్చుకుంటారు. దేవుడి విలువ అప్పుడైనా తెలుస్తుంది, సేవకుల విలువ అప్పుడైనా తెలుస్తుంది, అప్పుడైనా దేవుని ఆజ్ఞ పాటించాలని గుర్తు వస్తుంది. హాయ్ బాయ్ అనేసి ఎస్ఐకి సేవకులకి చెప్పేసి కుటుంబంలోని, సంఘాల్లోని, ఉద్యోగాల్లోని అన్యాయం, అక్రమం ఇవన్నీ కూడా విస్మరించిపోవడం వల్ల అనేకుల ప్రేమ చల్లారబోతుందని కపట సహోదరులు, కుటుంబంలోనే కపట సహోదరులు కపటంగా వాళ్ళకి ఏదైనా కావాలంటే చాలా ప్రేమగా మాట్లాడతాడు, ఏదైనా అవసరం లేదనుకో చక్కగా దేవుని పిల్లల్ని చూస్తే ఫుడ్ వచ్చేస్తుంది. సాతానికి చాలా మంటగా ఉంటుంది, వాళ్ళని చూస్తుంటే మంటగా ఉంటుంది. వాళ్ళ కంట్లోని దూరం పెట్టుకుంటారు, ఎదుర్కొంటూ నలుసుని గోపుతూ ఉంటారు. నలుసు లేకపోతే దాన్ని గోకి ఇదిగో అని చూపిస్తా మాట్లాడతారు. దేవుడు మాటలు ఇష్టం ఉండదు.
అది చదవాలి. ఎందుకంటే ఇంట్లో వారు కదా, ఇంట్లో వాళ్ళు, సంఘంలో ఉన్న వాళ్ళు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి చదువు అన్నమాట. వాళ్ళతో ప్రేమగా మాట్లాడతాం కదా. అందుకు అలా నశించిపోతున్న వారికి 2వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయం 6 నుండి నేను చదువుతున్నాను. ఇప్పుడు 9వ వచనం చూడండి. వాక్యం ఉన్నవారు చూసి సరి చేసుకోండి. వాక్యానుసారంగా లేకపోతే ఎటువంటి శ్రమకి పాలవుతారో ఆ అంత్యక్రీస్తు చేతిలో పడి. నశించుచున్న వారు తాము రక్షించబట్టకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక. సత్య విషయమైన ప్రేమ ఇది. వేషనైనా క్షమిస్తాడట, వేషధాన్ని క్షమించడట. ఎంత అసహ్యంగా బాధగా ఉంది ఆ మాట. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడుతుంటుంటే అటువంటి వారిని అర్థం చేసుకుంటున్న వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుని చెప్తుంటే అర్థమవట్లేదు. సత్య విషయమైన ప్రేమ ఇది. సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. ఆత్మానుసారమైన దుఃఖము రావట్లేదు. అయ్యో నేను రక్షించబడి నా కుటుంబాన్ని రక్షించుకుందామని కాదు. ఇల్లు ఉన్నాయి, ఏంటి మంచి ఇల్లులు ఉన్నాయి, చక్కగా ధనం బాగా సంపాదించడం, కోట్లు ఆస్తితోటి లక్షలు కోట్లు దాచుకొని ఇల్లు కట్టుకొని అన్నీ ఉన్నాయి మాకు. దేవుడు ఆశీర్వదించాడు. దెయ్యం ఆశీర్వదించిందని తెలియట్లేదు వాళ్ళకి. దెయ్యం దగ్గరే దోచుకొని అక్రమంగా దేవుడు డబ్బులు ఇవ్వకుండా, వాక్యం ఎలా చెప్పిందో అలా నడవకుండా, దేవుడు ఏం చేయమంటారో అది చేయకుండా, సరి చేసుకోకుండా ఉన్నవాడికి దెయ్యము చాలా డబ్బులు ఇస్తుంది, చాలా డబ్బులు ఇస్తుంది. కానీ దేవుని పిల్లలు ఆశ ఎక్కడ సమకూర్చుకోమని చెప్తున్నారు? పరలోకంలో సమకూర్చుకోమంటారు. సత్య క్రియలు చేయాలి. సత్యమనే నీతి అనే వస్త్రాలు అన్నమాట. సత్క్రియలు అంటే నీతి అనే వస్త్రాలు ధరించుకొని పెళ్లి కుమారుడు వస్తున్నాడని వధువు సంఘంలో సిద్ధపరుస్తాం. ప్రతి ఉదయం ప్రార్థన చేద్దాం. ఇటువంటి ప్రార్థన చేయాలి. మంచి సంబంధం రావాలి, మంచి ఉద్యోగం రావాలి, ఇల్లు కట్టుకోవాలి. ఈ ప్రార్థన చేయమని చెప్పలేదు. శరీర సంబంధమైన ప్రార్థన. ఎప్పుడైతే ఆ సువార్త సిద్ధమనే జోడుతో మనం సిద్ధపడి మనం ఇతరులు సిద్ధపరుస్తామో అప్పుడు నీ పరలోకం తెలుసు. నీకు ఇల్లు కావాలో, నీ కుమారుడికి భార్య కావాలో, నీ భర్త ఎక్కడో ఉన్నాడు రావాలో, నీ భార్య మాట వినట్లేదు, ఇవన్నీ పరలోకం తెలుసు. మనకేది కావాలో ఆ పరలోకం తెలుసు. అవన్నీ కూడా ఇస్తానంటున్నాడు. ఎందుకంటే ఆయన రారాజు బిడ్డలు మనం. ఆయన రారాజు పిల్లలుగా మనం దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు. పరిశుద్ధపరిచాక బాధ్యత మర్చిపోతే ఎంత బాధగా ఉంటుంది తండ్రి దేవుడికి. నేను ప్రేమించి నీకు అన్ని ఇచ్చాక నేను దేవుళ్ళనే ఉన్నాను కదా అది కథలాగా మిగిలిపోతుంది. తిరిగి జరగదు. దానికి ఎంత టైం ఇస్తున్నావు, దేవుడికి ఎంత డబ్బులు ఇస్తున్నావు, ఎన్ని సత్క్రియలు చేస్తావు, ఎంత దేవుడి పిల్లలకి నీ సాక్ష్యం ప్రకటించి వాళ్ళని నిన్ను నడిపించిన, వెలుగులో నడిపించిన దేవుని విషయంలో నువ్వు న్యాయం చేస్తున్నావు. దేవుడి కోసం ఏం చేసావు, ఈరోజు ఏం చేసావు, రేపు ఏం చేసావు, ప్రతిదీ కూడా జీవగ్రంథంలో లెక్క ఉంటుంది. ఆయన లెక్క వేరు. నువ్వు ఎంతసేపు డబ్బులు లెక్కలు, మనుషుల దగ్గర నేను ఎంత సంపాదించాలి, ఎంత మంచి పేరు వచ్చింది, దేవుడు నన్ను దీవించాడు అని చెప్పుకుంటున్నావేమో. జాగ్రత్త. నశించుచున్న వారు తాము రక్షించబట్టకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి గనుక అంత్యక్రీస్తు తీసుకొస్తున్నాడు దేవుడు. వాడికి అధికారం ఇచ్చేసాడు. చిన్నప్పుడు అమ్మ సంకలో పెట్టుకొని అదిగో బూచి వచ్చేస్తుంది అని ముద్ద పెడుతుంది. ఎందుకు? సొంత తల్లి బూచోడు కాదు చెప్పేస్తుంది. ఎందుకు? బుద్ధి లేక. ఆ బూచోడు వచ్చి వస్తాడని భయం మీద తిని చక్క బుజ్జిగా ఉంటుందని ఆ బిడ్డ. అలాగే వీడిని చేసి తీసుకొస్తున్నారు.
ఆ వేస్తున్న శ్రమలకి అప్పుడు వేసే గుర్తొస్తాడు, పర్వం రాజ్యం గుర్తొస్తుంది, దేవుని సేవకులు గుర్తొస్తాడు. అందుకనమాట నశించుచున్న వారు తాము రక్షించబట్టకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించే సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యముల నమ్మక దుర్నీతి అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధము నమ్మునట్టు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. అది మోసం చేస్తుంది. 3.5 సంవత్సరాలు ఎవరైతే విడిచిపెడతారో 3.5 సంవత్సరాలు యెరూషలేము మందిరంలో కూర్చొని మోషే ధర్మశాస్త్రం ప్రకారం అన్నీ కూడా పాటిస్తున్నట్టు, ఆరాధిస్తున్నట్టు అన్ని యాక్టింగ్ ఆడి ఆ బలం సంపాదించుకుంటుంది, అందరితో ఆ మంచితనం సంపాదించుకుంటుంది. తర్వాత 3.5 సంవత్సరాల్లో నేనే దేవుడిని అని చెప్పి యెరూషలేము మందిరంలో కూర్చొని నేనే దేవుడిని అంటది. అది 4వ వచనంలో ఉంది. ఇదే అధ్యాయంలో 4వ వచనంలో ఏది దేవుడు అనబడనో ఏది పూజింపబడనో దాన్ని అంతటినీ ఎదిరించుచు దానికి అంతటికీ పైగా వాడు తను దాన్ని హెచ్చించుకొనుచు తాను దేవుడిని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండను కనుక ఏ విధముగా నేను ఎవడనో మిమ్మల్ని మోసపరచనివ్వబడి. అసలు ఏసే కోసం తెలిస్తే కదా నీకు ఆ దేవుడో దెయ్యమో నీకు తెలియడానికి. అందుకే వాడి పేరు అంత్యక్రీస్తు అని పెట్టాడు. అతనే క్రీస్తు అనుకున్నారు అందరూ ప్రజలు. ఎవరినైతే దేవుడు సిద్ధపడలేరో పెళ్లి కుమార్తె సంఘము వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా వాడు సిద్ధపరుస్తూ వాడు శ్రమలు పెడుతుంటాడు. ఈ లోపలనే దేవుడు మధ్యాకాశానికి వచ్చి ఈ సిద్ధపడ్డ సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. శ్రమ దినాల్లో ఈ శ్రమ దినాల్లో సిద్ధపడిన సంఘము ఉండదు. ఎవరైతే విడవబడతారో వాళ్ళతోటి ఈ శ్రమలన్నీ కూడా వాడు పెడతాడు. ఈ విషయాలన్నీ కూడా దానియేలు పాత నిబంధనలో దానియేలు 7, 8, 9 అధ్యాయంలో ఉంటుంది. అలాగే 9వ అధ్యాయము చూద్దాం. 9వ అధ్యాయము 24 నుంచి 7 వచనాలు చూద్దాం. దానియేలు ప్రవచనము, ఆయన ప్రవక్త కదా, ఆ ప్రవక్త ద్వారా రాబోయే సంగతులన్నీ కూడా దేవుడు మాట్లాడారు. మరి అధ్యాయాలన్నీ చదవలేం కదా. దానియేలు 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, మరి 9వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుతున్నాను మీకోసము. మీరు ఇంటి దగ్గర ఆ అధ్యాయం చదువుకోండి. 24వ వచనం, 9:24. తిరుగుబాటున మాన్పుటకును పాపమును నివారణ చేయగలను దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలను యుగాంతం వరకు నుండినట్టు నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడెను. 70 వారాలు నియమించాడు దేవుడు. యెరూషలేమును మరలా వచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజ వీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడును. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చిన మరియు యుద్ధకాలము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. ఏంటంటే లాస్ట్ యుద్ధము జరుగుతుంది, గోగు మాగోగుల యుద్ధం. దానికి ముందుగా ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇక్కడ అంత్యక్రీస్తు విషయంలో మీరు బాగా చదివితే ఇక్కడ దానియేలు 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, ఇక్కడ 9వ అధ్యాయంలో 24 నుంచి 27 వచనాలు. మళ్ళీ కొత్త నిబంధనలో 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. ప్రకటన
13:1-10 మొదట భ్రష్టత్వం సంభవిస్తేనే కానీ పాప పురుషుడు బయలుపడినప్పుడే మరి ఇవన్నీ కూడా జరుగుతాయని 2వ దశలోనికే పత్రికలో అంత్యక్రీస్తు కాకుండా ఎవరు ఏసీ వస్తున్నాడో అంత్యక్రీస్తు వస్తున్నాడో తెలియదు అన్నమాట ప్రజలకి. ఎందుకంటే ఏసీ తెల్ల గుర్రం మీద వస్తున్నాడని వాడు కూడా తెల్ల గుర్రం మీదే వస్తాడు కిరీటం పెట్టుకొని. కాబట్టి దేవుడితో మాట్లాడే అనుభవం లేకుండా మరి దిగుబాటు చేసుకుంటూ ప్రార్థన సహవాసం రొట్టించుకేందు ఎడతెక్క లేకపోతే తెలియవు, చాలా విషయాలు తెలియవు, వాక్యము అర్థం అవ్వదు. అందుకే మర్మంగా దేవుడు ఉపమానాల్లో ప్రవచనాల్లో ఈ మర్మాలను పరలోక రాజ్యం మర్మాలను దేవుడు రాయడానికి కారణం అదే. ఇక్కడ 2వ దశలోనికే పత్రిక 1-2-3 చదువుతున్నాను మీకోసము. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లు ఆత్మ వల్లనైనను మాట వల్లనైనను మా ఇద్దరికి వచ్చినదని చెప్పిన పత్రిక వల్లైనను ఎవడైనా చెప్పిన మీరు త్వరపడి చంచల మనసులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొక్క కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఎందుకు మనం కూడుకుంటున్నాము? ఎవరైనా యేసే వచ్చేసాడు అని అంత్యక్రీస్తు వచ్చినప్పుడు చెప్పారు అనుకోండి, నమ్మేస్తారు కదా. ఇప్పుడు 3.5 సంవత్సరాలు కూడా యేసయ్య వాళ్ళు నమ్మేశారు కదా. విడబడిన వాడు, సిద్ధపడలేని వాడు. ఇప్పుడు సిద్ధపరచుదో అని పాట పాడుకున్నాను. అలా సిద్ధపడాలంటే ఎలా ఉండాలో ఈ మాటలు చెప్పుకుంటున్నాం. మీరు త్వరపడి చంచల మనసులు కాకుండా వల్లని బెదరకుండా వల్లని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొక్క కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాం. కూడుకున్నప్పుడు ఇవన్నీ కూడా చెప్పుకోగలం. మొదట భ్రష్టత్వం సంభవిస్తుందట, తర్వాత నాశనపాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. దేవుడు అప్పుడు వస్తాడు. ఈ పాప పురుషుడు ఎప్పుడైతే బయలుపడతాడో, ఈ పాప పురుషుడు వచ్చి ఇలాంటి మీ హృదయములను కలవరపడని పొడి అని చెప్తున్నారు. అంతే. ఆ భ్రష్టత్వం సంభవిస్తేనే కానీ, నాశన పాత్రుడైన పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అంటే యేసయ్య రాడు. యేసయ్య ఎప్పుడు వస్తాడు? ఆ పాప పురుషుడిగా బయలుపడగానే చూడు, కాకి గద్దెత్తిపోతుంది అనుకో, ఎలాగా కోరికట్టి ఎలాగ ఎగురుతుంది పిల్లలు అనుకునే కూడా అలా వచ్చి తీసుకెళ్ళిపోతాడు యేసయ్య మనల్ని. అది కనురెప్ప పాటలోనే ఎవరు సిద్ధపడతారు అలాగా. అర్థమవుతుందని నా దేవుడు అందుకనే ఎవరు వస్తారని నమ్మేయద్దు. యేసు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు నమ్మద్దు అని దేవుడి పిల్లలే చెప్తే, యెరూషలేములో వాడు వచ్చి కూర్చుంటే ఒకే మతము, ఒకే కరెన్సీ, అంటే ఒకటే నోట్ అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర మరి అమెరికాలో ఒక నోట్ ఉంటుంది కదా, ఇక్కడ ఇండియాలో ఒక నోట్ ఉంటుంది కదా. కరెన్సీ అంటే డబ్బులు. అలా కాదు, అన్ని దిక్కులను ఒకే ఒక మనిషి పరిపాలిస్తారు. ఇప్పుడు జిల్లాలో కలెక్టర్ ఉంది, చాలా విషయాలకి న్యాయం చేయలేకపోతున్నాడు. అలాగే మరి సీఎం ఉంది, మరి రాష్ట్రానికి న్యాయం చేయలేక ఎంతో బాధపడతారు. పథకాలు ఇవ్వట్లేదు, చెప్పిన మాట వినట్లేదు. అలాంటిది వీడికి దేవుడు అధికారం ఇస్తాడు, వీడికి ఒక ఛాన్స్ ఇస్తాడు దేవుడు, అంతే. కానీ సాతాను ఏం చేస్తుందంటే వాడుకున్న బలమంతా, వాడుకున్న శక్తి అంతా ఆ సాతానికి ఇస్తాడు. ఎందుకంటే సాతానికి శరీరం లేదు, ఆత్మ ఉంది, అది కనబడదు కదా. అందుకనే ఆత్మ ఆడ సాతానికి శరీరం లేదు కాబట్టి, వీడికి శరీరం ఉంది కాబట్టి, రోమా ప్రభుత్వం నుండే, రోమా సామ్రాజ్యం నుండే వీడు బయలుదేరతాడు. ఈ శరీరంలోనికి దేవుడు ఇచ్చిన అధికారం ఒకటి, మరి శక్తి, బలము, ఇవన్నీ కూడా
సాతానుగాడు ఇస్తే అవన్నీ పుంజుకొని వీడు బయలుదేరుతాడు. కాబట్టి మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంటి అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరును ఉండిలాగున మరల వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోదును. దేవుడు తీసుకెళ్ళడానికి రహస్య రాకడలో వస్తున్నారు. బహిరంగ రాకడ ఎప్పుడైతే 7 సంవత్సరాలు కూడా 3.5 సంవత్సరాలు ఎప్పుడైతే జరిగిపోతారో అప్పుడు బహిరంగ రాకడ అందరూ చూస్తుండగా దేవుడు వస్తారు. పెళ్లి కుమార్తె సంఘం అంటే ఎవరైతే ఫస్ట్ సిద్ధపడ్డారో ఆ సంఘాన్ని పట్టుకొని, పెళ్లి కుమార్తెని పట్టుకొని వస్తారు. ఇవన్నీ కూడా ముందు మనం చెప్పుకున్నాం. కాబట్టి తన సొంత కాలంలో బయలుపరచబడతాడు అన్నమాట. ఆ దుష్టుడు ఎప్పుడు బయలుపరచబడతాడంటే తన సొంత కాలంలో. అది 2వ దశలోనికే పత్రికలో 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆ బుద్ధి కలగడానికి దేవుడు ఆ విధంగా తీసుకొస్తాడు. ఎవరైతే బుద్ధిగా ఉంటారో వాళ్ళు ఏంటంటే 13 నుండి 17 వచనాలు ఆజ్ఞలు ఎవరైతే గైకుంటారో వాళ్ళ విషయంలో 13 నుండి 14 వచనాల్లోని ఉంది. మీకోసం చదువుతున్నాను. సహోదరులారా, 13వ వచనం, ప్రభువుల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వల్లను మీరు సత్యమును నమ్ముట వల్లను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునే కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమే ఉన్నామని పౌలు గారు చెప్తున్నారు. ఎందుకంటే ఒక ప్రథమ ఫలముగా ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము సిద్ధపడాలి. అలా ఉన్నాము అని 2వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మీరు ఇలాగా రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవల్లని ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచారు. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వల్లనే అయినను మా పత్రిక వలన అయినను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. పౌలు గారు నేను క్రీస్తుని పోలు నడుస్తున్నాను, మీరు దాన్ని పోలి నడవండి అని చెప్పి ఆయన నడిచి మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృప చేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని సిద్ధపరచునుగాక. కాబట్టి మీరు వాక్యం ద్వారా సిద్ధపడాలి, సువార్త చేయాలి. దేవుని ఆత్మ ఆ విధంగా సిద్ధపరుస్తాడు. వాక్య స్వరూపే ఉండి ఆ దేవుడు సిద్ధపరుస్తాడు. ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవములైన నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని యోహాను గారు 14వ వచనం 6వ వచనంలో చెప్తున్నారు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచున్నారని చెప్పాను. తండ్రిని అంటే యేసే వచ్చి ఈ భూలోకంలో ప్రతిదీ కూడా నేర్పించి మనుషులకు వెళ్ళారు. మరి తండ్రిని నాకు చూపించని మరి శిష్యులు అడిగినప్పుడు నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే అని చెప్పారు. అప్పుడు ఫిలిప్పు, ప్రభు తండ్రిని మాకు కనవచ్చుము, మాకంటే చాలని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచున్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని నీకు ఎలా చెప్పొచ్చున్నావు? తండ్రి యొద్ద నేను నా యొద్ద
ఇవి నమ్ముడు లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పడం లేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యేసేలో ఉండి ఆ క్రియలన్నీ చేశారు. తండ్రి దేవుడు యెహోవా తండ్రి, యెహోవా పెట్టిన దీపము అని మనం పాటలు పాడుతున్నాము. దేవుని సన్నిధిలో యెహోవా తండ్రి ఆ ఆత్మను పెట్టి ఇవన్నీ కూడా నేర్పించాడు. మనము అంటే ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టారు. యెహోవా తండ్రి మాకు నేర్పించారు ఇవన్నీ కూడా. యేసయ్య ఎలా నడిచారు, పరిశుద్ధాత్మ దేవుడిని ఎలాగ కర్తగా ఆదరించి ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎక్కడ ఆగకుండా, ఎటువంటి శ్రమ వచ్చినా సరే అది ఎంతో ఆనందంగా తీసుకొని దేవుని మాటలు గైకొనడానికి దేవుడు సహాయం చేశారు. అందరూ బట్టి దేవుని కోటాను వందనాలు చెల్లిస్తున్నారు. ఎప్పుడైతే ఈ సాతాను ఘటసర్పము తన అధికారాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, బలాన్ని అంత్యక్రీస్తుకి ఇస్తాడో, ఎందుకంటే సాతానికి శరీరం లేదు కాబట్టి సాతాను అంత్యక్రీస్తు ద్వారా రాజ్య స్థాపన చేస్తాడు. అతడు దేవుడేమో అనుమతించారు, సాతానేమో అధికారము, శక్తి ఇచ్చింది. కాబట్టి అది ప్రకటన 13వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది ఆ మాట. అన్నీ చదవడానికి టైం అయిపోతుంది కాబట్టి 13:2 ఉంది ఆ మాట. చూడండి, మరి 2వ దశలోనికి 2:6 దేవుడే అంత్యక్రీస్తు రాజ్య స్థాపనకు అనుమతించాడని ఉంది అక్కడ. ప్రకటన 12వ అధ్యాయంలో ఘట సర్పము ఎలా ఉంటుందో అది 9-10 వచనాలు ఉన్నాయి. 12వ అధ్యాయం 9-10 వచనాలు ఉన్నాయి. మరి చివరి పరిపాలన బ్రిటిష్ వారు పరిపాలించారు కదా. ఎలాగైతే అనేకమైన ప్రాంతాల్లో ఎలాగైతే చేశారో, ఎంత పెద్ద రాజ్యముగా అక్కడ ప్రపంచంలో ఎక్కడో దగ్గర సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడనమాట, సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడనమాట. అంత పెద్ద రాజ్య పరిపాలన చేశారో అలాగా ఈ అంత్యక్రీస్తు కూడా. అంత్యక్రీస్తు అంటే ఒక మృగము. ప్రకటన 13వ అధ్యాయంలో ఉంటాడు. దానికి ఏంటంటే చిరుత పులిని పోలి ఉంటాడు, ఎలుగుబట్టి పాదాలు ఉంటాయి. మళ్ళా ఏముంటుంది, యోహాను దర్శనంలో చూశాడు ఏంటంటే, నేను చూసిన మృగము చిరుత పులిని పోలి ఉండేను, ఆ చిరుత పులి పాదములు ఎలుగుబట్టి పాదముల వంటివి, దాని నోరు సింహము నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును గొప్ప అధికారము ఇచ్చాను అనుంది. మరి అది 10వ వచనం వరకు చదవండి. అక్కడ ఆ ఘట సర్పం విషయంలో సహాయం చేస్తున్నాడు. వాడు ఆ విధంగా ఉన్నాడు అనమాట. ఆ ఘట సర్పం విషయంలో మీరు చదవండి, అక్కడ ఉన్నది. అలాగే ప్రకటన 13వ అధ్యాయం 3-7 వచనాల్లో ఆ ఘట సర్పం అంటే ఇది అంత్యక్రీస్తు. అంటే వాడు యేసేలాగే యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. అంత్యక్రీస్తు వచ్చి పరిపాలన చేస్తాడట. ఒకప్పుడు బలహీనపడిన ఆ రోమా ప్రభుత్వము, రోమా సామ్రాజ్యం మరలా పరిపాలన చేయడానికి అక్కడ ఈ అంత్యక్రీస్తు ఆ తూర్పు రాజ్యము పశ్చిమ రాజ్యంగా అది విడిపోయింది. రోమా సామ్రాజ్యము 5 రాజ్యాలు, ఇవి 5 అవి 5 కలిపి 10. అలాగా వాళ్ళు ఆ అధికారము, ఆ రాజ్యాలు ఎలాగైతే విడిపోయాయో వాటి గురించి 10 కొమ్ములు అని ఉంటుంది. అక్కడ 7 కళలు 10 కొమ్ములు అని ఉంటుంది. దాని అర్థం అదనమాట, ఒక రాజుగా గుర్తు, ఒక శక్తి. మరి ఆ శక్తి అధికారం అనమాట. కొమ్ములంటే అధికారం, రాజరికం గుర్తు అనమాట. ఆ క్రూరమృగము ఆ విధంగా ఉంటుంది. ఆ గ్రీకు రాజ్యం ప్రక్కన పెట్టి మరి ఈ సంఘము ఎత్తబడక ముందు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించుకుంటాడు. అమెరికా కూటము, మరి రష్యా కూటమని, మరి యూరోపియన్ సామ్రాజ్యము, మరి టెర్రరిస్టులు, ఇస్రాయేల్ ప్రజలు, మరి భారతదేశం, చైనా, వీళ్ళందరూ కూడా అంత్యక్రీస్తుకు ఒక సపోర్ట్గా నిలబడతారు. ఆ దినాల్లో ఆ 3.5 సంవత్సరాలు అశ్రమ దినాలు సంఘము ఎత్తబడ
సిద్ధపడడానికి ముందు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే అతను చాలా మంచోడుగా కనిపిస్తాడు. అలాగా యేసయ్య ఎలా ఉంటాడు, అలాంటి యాక్టర్ లాగా కనిపిస్తాడు. అసలు రూపం మరి తర్వాత చూపిస్తాడు అనమాట. ప్రకటన 6:2 ఉంటుంది. ఎలా ఉంటాడో, తెల్లని గుర్రం మీద ఏ విధంగా వస్తాడంటే దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి కిరీటం ఇయ్యబడెను, అతను జయించుటకు బయలు వెళ్ళాను, ఒక జయసాగిలాగా ఉంటాడని ప్రకటన 6:2 ఉంది. కాబట్టి ప్రకటన 13, 4, 5 కూడా అక్కడ ఆ ఇనుప పాదాలతో మరి దానియేలు దర్శనంలో చూస్తాడు. అది కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి దీనికి 4 దశలు ఉన్నాయి. మొదటి దశ ఏంటంటే అంత్యక్రీస్తు రాజ్య స్థాపన చేస్తాడు. అది ప్రకటన 13:7-10 ఉన్నది. ఆ రాజ్య స్థాపన ఏంటంటే ఒకే కరెన్సీ, మార్కెటింగ్ ఏంటి, మరి ఒకే బ్యాంక్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకే పరిపాలన. మరి వెంటనే మధ్యాకాశములకి ఇటువంటి పరిస్థితిలో 1 కొరింథీయులు 15:51 ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పెళ్లి కుమార్తె సంఘాన్ని తీసుకుని వెళ్ళి పెళ్లి కుమారుడి చేతిలో పెడతాడనమాట. ఈ బూర పరిశుద్ధాత్మ దేవుడు బూర ఊదగానే మధ్యాకాశంలో పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే మనిషి ఎంత బరువుగా ఉంటాడు, మరి గురుత్వాకర్షణ శక్తి వలన చిన్న రాయి వేస్తున్నా కింద పడిపోద్ది. ఇంత బరువైన మనిషి ఎలా పైకి వెళ్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడే తీసుకెళ్తాడు. అందరినీ కలిపి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కలిపి సార్వత్రిక సంఘంలాగా మరి ఒక ఏక మనసుతో పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు, సిద్ధపడిన సంఘము, పెళ్లి కుమార్తె సంఘాన్ని ఎప్పుడైతే ఇటువంటి శ్రమలు స్టార్ట్ అవుతున్నాయో వెంటనే మరి అపోస్తల కార్యంలో ఉంటుంది, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘము శ్రమ దినాల్లో ఉండదు అనేసి. శ్రమల్లో ఉంచడు దేవుడు. ఎందుకంటే ఎన్నో శ్రమలు పడి దేవుడి బిడ్డల విషయంలో నిందలు, అవమానాలు, దెబ్బలు ఎన్నో అలాంటివన్నీ పొందుకొని ఎంతో కన్నీరుగా వచ్చి అనేక బిడ్డల్ని రక్షించి ఎంతో సఫర్ అవుతూ ఉంటారండి. బ్రతుకు తెక్కిస్తే చావైతే లాభమే అన్నట్టుగా దేవుడి పిల్లలు దేవుడిని ఆ విధంగా ప్రేమించి సిద్ధ మనసుని జోడు వేసుకొని అనేక మందిని సిద్ధపరిచిన బిడ్డల విషయంలో దేవుడు ఎంతో ప్రేమ కలిగి మరి ఆ టైంలోని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళి యేసయ్య చేతిలో పెడతారు. ఎత్తబడిన సంఘంలో ప్రతి ఒక్కరూ ఉందాము అని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఈ మాట చెప్తున్నారు. ఉండాలి అని ఆశపడి చెప్తున్నారు. కాబట్టి ఇది మొదటి దశ. రెండవ దశ ఏంటంటే అంత్యక్రీస్తు రాజ్య స్థిరత్వం అంటే మొదటి 3.5 సంవత్సరాల సంఘం ఎత్తబడిన తర్వాత విడబడిన వారితో 3.5 సంవత్సరాలు జరుగుతుంది. అది ప్రకటన 13:5 ఉంటుంది. 42 నెలలు ఉండుటకు అధికారం ఇయ్యబడెను. వాడికి అధికారం ఇవ్వబడింది. ఆ మృగానికి, అంత్యక్రీస్తుకి అనుకూలమైన చట్టాలన్నీ కూడా వాడు పెట్టుకుంటాడు. ఇశ్రాయేలుతో నేను కూడా ఇశ్రాయేలునే అని సంధి చేసుకుంటాడు. తాత్కాలికంగా శాంతిని ఐక్యతను అభివృద్ధి చేస్తాడు. తాత్కాలికంగా అంటే దొంగ ప్రేమ, మారేడు ప్రేమ అంటారు కదా, అలాగా చేస్తాడు. మరి నిజ స్వరూపము బయట పెడతాడు. ఎప్పుడైతే యెరూషలేములో రాజధానిగా పెట్టుకుంటానంటాడు, మరి మీకు ఇష్టంగా పరిపాలిస్తానని అంటాడు. మీరు ఎదురు చూస్తున్న మెస్సేజ్ నేనే అంటాడు. మరి ఇందా చదువు కదా, మొదటి దశలో పత్రిక 2:4 మరి యూరోపియన్ యూనియన్ సపోర్ట్ కూడా తీసుకుంటాడు. ఎందుకంటే అంత్యక్రీస్తు రోమా నుండి వస్తాడు కాబట్టి మరి అక్కడ రోమాలో ఉంది కాబట్టి ఇది యూరోపియన్ యూనియన్ ఆ సపోర్ట్ కూడా తీసుకుంటాడు. మరి కొత్త మతాన్ని స్థాపిస్తాడు. ఇశ్రాయేలుకు మరి సంబంధించింది, యూదులకు సంబంధించింది, ఇస్లాం మతానికి, క్రిస్టియన్కి ఇలాంటి వాళ్ళందరినీ కూడా కలిపి ఒక మతం తయారు చేస్తాడు. మనం అందరం కలిసి ఒక మతం లాగానే అందరికి ఐక్యత వచ్చింది, సమాధానం వచ్చింది, సహోదరులు ఐక్యత కలిగి ఉంటుంది. ఎంత మీరు
ఎంత మనోహరం అంటున్నాడే, బాగానే చేస్తున్నాడులే. అలా దొంగ పరిపాలన, అలాంటి అబద్ధ బోధ, అబద్ధ ప్రవక్తలాగా ప్రవర్తిస్తాడు. రాజ్యాన్ని సిద్ధపరుస్తాడు. 7 సంవత్సరాలు మరి అగ్ని ఏంటంటే కురిపిస్తాడు అన్నమాట. అదే ఆశ్చర్యకార్యాలు చేస్తాడని 9వ వచనంలో ఉంటుంది కదా. మోసపుచ్చే ఆత్మ దేవుడే అప్పచెప్పుతాడు. మోసపుచ్చే ఆత్మ అప్పచెప్పినప్పుడు అద్భుత కార్యాలు చేస్తాడు అనుకుంది కదా. అలాగే ఆకాశం మీద అగ్ని దింపుతాడు. అలాంటి పనులన్నీ కూడా చేస్తాడు. 2వదిగా. తర్వాత 3వదిగా అంత్యక్రీస్తు పరిపాలన స్టార్ట్ చేస్తాడు అనమాట. అంత్యక్రీస్తు పరిపాలన స్టార్ట్ చేస్తాడు. మొదటిది అంత్యక్రీస్తు రాజ్య స్థాపన, 2వది అంత్యక్రీస్తు రాజ్య స్థిరత్వం, 3వది ఏంటంటే అంత్యక్రీస్తు పరిపాలన చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎలాగంటే అంత్యక్రీస్తు రాజ్య పరిపాలన చేయొచ్చు అని మరి తన నిజ స్వరూపాన్ని ఇంకా నేను అన్నీ కూడా చక్కగా సెర్చ్ చేసుకున్నాను. ఇప్పుడు నా పరిపాలన చేస్తే ఇంకా ఎవరు మాట్లాడలేరు, అన్ని అధికారాలు నాకు వచ్చాయి, అందరినీ ఒప్పింపచేశాను, అందరినీ కూడా ఒక మతంగా పెట్టుకున్నాను, కరెన్సీ ఇవన్నీ కూడా అలా ప్రభుత్వం తన చేతిలో పెట్టుకున్నాను, అంతా అలా అనుకొని ఇంకా నేను పరిపాలన చేయొచ్చు అనుకుంటాడు. తన నిజ స్వరూపాన్ని కాలము అర్థకాలాలు అని చెప్పి మొదలు పెడతాడు. చివరి 3.5 సంవత్సరాలు కాలం అంటే ఏంటంటే కాలాలు అంటే 2 సంవత్సరాలు, కాలం అంటే 1 సంవత్సరము, అర్ధకాలం అంటే 1/2 సంవత్సరం, అంటే 6 నెలలు తన నిజమైన స్వరూపాన్ని బయటపెడతాడు. అప్పుడు ఒక క్రూర మృగము లాగా ఇష్టానుసారంగా పరిపాలిస్తాడు. అప్పుడు అతని పరిపాలనలో అసంతృప్తి కనిపిస్తుంది అందరికీ కూడా. మరి ఏదో తేడా కనిపిస్తుంది అని చెప్పి అప్పుడు అర్థమవుతుంది. ముందు 3.5 సంవత్సరాలు అర్థమవలేదు, తర్వాత 3.5 సంవత్సరాలు అర్థమవుతుంది. ఆ 7 సంవత్సరాలు ఎందుకంటే 7 సంవత్సరాలకి కావాల్సిన సంతకాలు, అగ్రిమెంట్లు అన్నీ కూడా రాయించేసుకుంటారు కదా. ఇంకా మాట్లాడటం, తిరగబడటం అని చెప్పి ఏమి ఉండదు. కాబట్టి మరి కొంతకాలానికి నేనే దేవుడిని అంటాడు. 2వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో యెరూషలేము దేవాలయంలో కూర్చుంటాడు, పూజించమంటాడు. 4వ వచనం దాకా చదివాం కదా. ఒక ప్రతిమను చేయించి మరి మత్తయి 24:15 వచనంలో ఉంటుంది ఏంటంటే అగ్నిగుండంలో మరి ఎప్పుడైతే దీన్ని నిలబెడతారో, ఒక ప్రతిమను తీసుకొచ్చి ఎప్పుడైతే నిలబెడతారో అప్పుడు ఏం జరుగుతుందంటే చూద్దాం ఆ మాటలు. ప్రకటన 13:15 నుండి 51 వచనాలు. ప్రకటన 13 ప్రకటన 13 13 నుండి 15 15 నుంచి చదువుతున్నాను. ఎందుకనగా నువ్వు చూచునే ఈ దేశమంతటినీ నీకును ప్రకటన 13:15 నుంచి చదువుతున్నాను. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాటలాడుటను, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. ఆ ప్రతిమను చేయిస్తాడు. ఇతనే దేవుళ్ళ కూర్చుంటాడు. మళ్ళీ ప్రతిమకి ఏంటంటే ఇప్పుడు ఆ రోబోల్ లాంటివి కూడా ఇప్పుడు కూడా వచ్చేస్తున్నాయి. మరి నేను చూసాను, పాట పాడుతుంది ఆ రోబో వచ్చి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు అంత్యక్రీస్తు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ ప్రాణం ఉన్న ఒక రోబోని తయారు చేస్తాడు. ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుడికే దానికి అధికారం ఇవ్వబడదు. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తన కుడి చేత మీద అయినను
తమ నొసటి దైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరేను దాని పేరుకి సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లును అది వారిని బలవంతము చేయించున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపలేము. అది ఒక మనుషుని సంఖ్య. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. కాబట్టి 15 నుండి నేను 18 వచనాలు చదివాను. ప్రకటన 13 వచ్చిన 15 నుండి 18 వచనాలు. కాబట్టి దానికోసం అక్కడ చాలా వేదన పెడతా ఉంటుంది అన్నమాట. అవి వేసుకుంటేనే మీకు డబ్బులు, అవి వేసుకుంటేనే ట్రైన్ ఎక్కితే మీకు ఆధార్ కార్డు ఎలా ఉపయోగపడుతుంది, సేమ్ అలాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఆ ముద్ర వేసుకుంటే. ఎందుకు అలాగా జరుగుతుంది అంటే వాడికి అధికారము స్వయాన మనుషులే, దేవుని పిల్లలే ఇచ్చారు. వాక్యం కరెక్ట్గా తెలియక, వాక్యానుసారంగా నడవక, దేవుని నమ్ముకుంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాంలే అనే ఒక భ్రమపరిచే ఆత్మతో ఉన్నందుకు లోకము వారి మాట వినను అనుంది. లోకము వారి మాట వినను, లోక సంబంధులుగా వాళ్ళు ఉన్నారు. భ్రమపరిచే ఆత్మ కోసం మన మాట వాళ్ళు వినరు అని 1 యోహాను 4వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతున్నారు. అవి ఏ సంబంధమైనవో, ఏ ఆత్మతో ఉన్నాయో అది మీరు గమనించుకోండి అని అంటే, దేవుని విషయంలో శరీరానుసారంగానే దేవుని మీద కూడా ఆశపడతారు, కానీ ఆత్మ సంబంధమైనవి ఆ మర్మాలు తెలుసుకోవడము, వాక్యం అర్థం చేసుకొని ఆత్మ సంబంధమైన విషయాలు సక్రియ చేయడము మొత్తం 25 అధ్యాయంలో 24వ అధ్యాయంలో ఉంటుంది. ఆ విధంగా చేయలేదు కనుక ఆ బ్రహ్మపరిచే ఆత్మ సత్యస్వరూపైన ఆత్మ కాదు అని ఉంటుంది అక్కడ. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాను. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీరు ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు అయినట్లు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును, మనము దేవుని సంబంధము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో, బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. కాబట్టి దేవుడు ఆ ప్రేమను ఇచ్చి దేవుడు ఇవన్నీ నేర్పిస్తున్నాడు. ఆ ప్రేమ లేకపోతే మాకేమీ అర్థం అవ్వదు, మనకేమీ అర్థం అవ్వదు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన గురించిన ప్రేమ ప్రత్యక్షపరచబడేను. దేవుడి ప్రేమ ఎవరికైతే ప్రత్యక్షపరచబడతారో దేవుడు మనం ప్రేమించగలరు. ఆయనే మనం ప్రేమించి అన్నీ నేర్పిస్తూ ఉంటాడు. ఆయనే అన్ని బయలుపరుస్తూ ఉంటాడు. అడగక్కర్లేదు, అన్ని బయలుపరుస్తాడు. మనం దేవుని ప్రేమించబడుతుందని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుడుటకు తన కుమారుని పంపిణీ. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా దేవుడు మనల్ని ఏలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. అందుకని ప్రతి ఒక్కరిని ప్రేమించి చెప్పాలి, వాళ్ళు వినే విధంగా చెప్పాలి, సిద్ధపడాలి. మనం సిద్ధపడి ఆయన ప్రేమతో సిద్ధపరచాలి. ఏ మానవుడిలో దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు. మనం ఒకరికొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వల్ల మనం ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనిచున్నాము. ఎలాగా ఆయన మనకు తన ఆత్మలో పాలు చేయి
పాలు దయచేసి ఉన్నాడు. ఎప్పుడైతే వాక్యానికి లోబడతామో దేవునిలో ఉన్న ఆ ఆత్మలోని పాళ్ళు ఇస్తాడు, అంటే భాగం ఇస్తాడు. మనం చేయలేము, వింటే చాలు, దేవుడి మాటలు వింటే చాలు, వాక్యం ఎలా ఉందో అది చూసుకొని అలా నడిస్తే చాలు, దేనికి భయపడే పని లేదు. నేను అలాగే వాక్యం నేర్పించేయాలి, భక్తి నేర్పించేయ అంటేనే నేను ఎప్పుడైతే లోబడ్డానో అప్పుడే ఆ వరాలు స్టార్ట్ చేశాడు, ఆ జ్ఞానం ఇచ్చాడు, ఇవన్నీ కూడా నేర్పించాడు. ఈ దినాన దేవుని సన్నిధిలో నన్ను నిలబెట్టాడు. దీనివల్ల మనం ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనిచున్నాము. ఏదనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపినాడు. ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఆ సాక్ష్యం, తండ్రిని గురించి సాక్ష్యం చెప్పాలి మనం. ఆయన నమ్మేము కాబట్టి మమ్మల్ని కూడా దేవుడు ఆ అభిషేకంలో ఆ తండ్రి ఆత్మ యేసేలో ఉండి పనిచేసిన ఆత్మ మాలో కూడా ఉండి ఈ పని చేస్తుంది అని దేవుడు సహకార్యం ఉండి మాకు 16:20 ఉంటాయి. అద్భుత కార్యాలు చేస్తాడు. అద్భుత అక్కడ సహకార్యం వస్తాడు, ఆయన మనతో వస్తాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలాగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఆ విధంగానే మనము కూడా అట్టివారమై ఉన్నాం. అంటే దేవుడు పిల్లలు కూడా దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. ఆయన పరువు తీసేటట్టు ఉండకూడదు. ఆయన పిల్లలుగా, ఆయన రారాజు బిడ్డ అయితే మనం కూడా రారాజు బిడ్డలుగా ఉండడానికి దేవుడు ఆశపడుతున్నారు. కాబట్టి 4వదిగా ఇంకోటి ఏంటంటే, అలా ఉన్న బిడ్డల్ని దేవుడు ఏం చేస్తున్నారంటే మత్తయి 24వ అధ్యాయం చదువు. మత్తయి 24వ అధ్యాయం, మత్తయి 24వ అధ్యాయం 24వ వచనంలో అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకే గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. కార్యాలు ఉంటాయి చూడండి. అబద్ధ ప్రవక్తలు ఉన్నారా అని చెప్పి మొదటి 4వ అధ్యాయం 1వ వచనంలో జాగ్రత్తగా ఉండమన్నారు, పరీక్షించుకోమని చెప్తున్నారు. అనేక ఆత్మలు బయలుదేరుతున్నాయని. ఇప్పుడు అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పాట్లో ఉన్న వారిని కూడా మోసపుచ్చే గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు కనబరుస్తారు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను అదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పుడు పుట్టి పడమటి వరకు ఎలా కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడయు కనురెప్ప పాటలో వస్తాడు. ఆయన రాకలు ఉంటుంది. ఇరవై 24:15 చూద్దాము. మత్తయి 24:15 చదువుతున్నాను చూడండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలము అందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలి, మిద్ది మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోకూడదు, పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవటం ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములో గర్భిణీ స్త్రీలకు పాలించే వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవడం చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వల్లని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ
పడకపోయిన ఎడల ఏ శరీరం తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలంలో ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మబడి అబద్ధపు క్రీస్తును అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పాటు చేసిన వాళ్ళందరినీ మోసపరుస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకోవాలి. గమనించుకున్న దానికి పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తాడు. 4వదిగా అంత్యక్రీస్తు రాజ్య నాశనం. 7 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రపంచమంతా లోబడిపోతుంది. ఎప్పుడైతే కవినర్ప పాటలోనే వేసి తీసుకెళ్ళిపోతారు కదా, ఫస్ట్లోనే తీసుకెళ్ళిపోతాడు. ఇలా స్టార్ట్ అవుతుందంటే తీసుకెళ్ళిపోతాడు. శ్రమ దినాల్లో ఎందుకంటే దేవుడు పిల్లలు ఉండకూడదని ఆయన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన నా సంఘము అంటాడు ఆయన. అందుకనే శ్రమల్లోని దేవుడు సంఘాన్ని ఉంచాడు. అందుకే సిద్ధపడాలి మనం. కాబట్టి ఇశ్రాయేలు మీద యుద్ధం ప్రకటిస్తారు. అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తను అగ్నిగుండంలో వేయడానికి మరి ఈ యుద్ధాన్ని ప్రకటిస్తారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు మీద యుద్ధం ప్రకటిస్తారో అగ్నిగుండంలో వేయడం స్టార్ట్ చేస్తారు. బహిరంగ రాకడ. మరి దేవుడు మళ్ళీ ఈ సంఘాన్ని తీసుకొని వచ్చి ఈ ఎండింగ్లో అంత్యక్రీస్తు రాజ్య నాశనం ఎప్పుడైతే అవుతుందో మళ్ళీ ఆ సంఘాలు పట్టుకొని వస్తాడు ఆయన. అది చూద్దాం. ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం 1 ప్రతి నేత్రము కూడా ఆయన చూస్తుంది అన్నమాట. ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘవారుడే వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయన చూచును. ఆయన పొడిచిన వారు చూచెదరు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. ఆల్ఫాయు ఒమేగాను నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే అనే సర్వాధికారి దేవుడు నాకు ప్రభు సెలవించుచున్నాడు. మీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలుపడలే యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును కూర్చున్న సాక్ష్యం నిమిత్తము పద్మాసు ద్వీపంలో పరవశుడనైతిని. ఈ దర్శనము చూస్తున్నాడు. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచినది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ఫుర్ణ, పెర్గము, తుర్కైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికీయాను 7 సమూహములకు పంపము అని చెప్తున్నారు. ఈ సంఘాలు ఎంతో ఆత్మ చెప్పుచున్న వాటి చెవిగలవాడు వినుగా. కానీ సంఘాలన్నిటికీ కూడా దేవుడు యోహాను గారి ద్వారా దర్శనంలో పద్మాసు ద్వీపంలో ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. ప్రపంచాలు 1000 పరిపాలన ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఏసీలాగా ప్రతి నేత్రము చూస్తారు, బహిరంగ రాకడలో వస్తారో ఈ 1000 పరిపాలన ఉంటుంది. తర్వాత ప్రకటన 13వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు ఉంటుంది. ప్రభు వల్ల ప్రేమించబడిన సహోదరులారా అని చెప్పి ప్రేమించబడిన వాళ్ళందరితో కూడా దేవుడు మాట్లాడతారు. ఈ 666 ముద్ర కోసం ప్రకటన 14 అధ్యాయం 9 నుండి 13 వచనాల్లో కూడా ఉంటుంది. చక్కగా చదువుకోండి. అలాగే ప్రకటన 19వ అధ్యాయం 19 నుంచి 21వ వచనం వరకు కూడా ఇటువంటి విషయాలు ఉంటాయి. అలాగే ప్రకటన 20 అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ఈ 1000 పరిపాలన ఆ 1000 సంవత్సరంలో గడిచే వరకు ఇక జన్మను మోసపరుచుకుంటున్నట్టు అగాధము మూసి దానికి ముద్ర వేసినట్టు అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడలేదో పెద్ద సంఖ్యలతో ఈ
ఈ మృగాన్ని, వ్యాధి సర్పాన్ని, అపవాదనే సాతాన్ని, ఘట సర్పాన్ని 1000 సంవత్సరాలు కూడా వారిని బంధించి అగాధంలో పెడతాడు దేవుడు. అప్పుడు ఈ 1000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, ఈ రాజ్య పరిపాలన అంతా కూడా అయిన తర్వాత 1000 సంవత్సరాలు గడిచే వరకు ఇక జనములను మోసపరుచున్నట్లు గడిచే వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు, ఇంకా అది మోసపరచలేదు. ఇంకా అంత పరిశుద్ధంగా ఉంటుంది ఆ 1000 పరిపాలన అంతా కూడా, పాపం అనేది ఉండదు. ఆ అగాధానికి ఏం చేశాడంటే ఆయన ముద్ర వేస్తాడు. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడగలను. ఇది ఒక దూత వచ్చి పరలోకం నుండి చేస్తుంది. పెద్ద సంఖ్యలు పట్టుకొని వచ్చి అగాధం యొక్క తాళం చెవులు ఆ దేవదూత పరలోకం నుండి దిగి వచ్చి ఈ పని చేస్తుంది. అంతని సింహాసనంలో చూచి వాటి మీద ఆసనుడైన వారిని విమర్శ చేయటకును అధికారం ఇవ్వబడిన, మరియు క్రూరము గుమనకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలయ్యదు గాని చేతి మీద గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. ఎవరైతే ఆ శ్రమలోని ఆ ముద్ర వేయకుండా, ముద్ర వేస్తే చంపితే చంపావు, నన్ను చంపితే చంపావు, కానీ నేను ఆ ముద్ర వేసుకోను, 666 ముద్ర నేను వేసుకోను అంటారు. వాళ్ళందరినీ కూడా ఆ శిరఛేదం చేసేస్తారు. వాళ్ళందరూ ఆ ఆత్మలన్నింటిలో కూడా మరి యోహాన్ గారు చూస్తున్నారు. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరాల్లో క్రీస్తుతో కూడా రాజ్యం చేశారన్నమాట. వాళ్ళు కూడా అందులో ఉంటారు. ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానము పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులందరూ ఇట్టి వారి మీద రెండవ మరణములకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారన్నమాట. 1000 సంవత్సరాలు కూడా రాజ్యం చేస్తారు. అలా ఓర్చుకున్నవాడు. ముందు కనురెప్ప పాటలోనే వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళతో పెళ్లికి మంత సంఘముతో ఆయన వస్తారు. మరి బహిరంగ రాకడలో తీసుకొని వచ్చాడు కదా ఆయన. మొదటి దశలో తీసుకెళ్ళిపోతాడు, 4వ దశలో తీసుకొచ్చేసాడు ఆయన. తీసుకొచ్చేసి మళ్ళీ ఇంకా ఉండిపోయిన వాళ్ళు 3.5 సంవత్సరాలు ఈ శ్రమలన్నీ భరించారు కదా. ఇప్పుడు వినలేని వాళ్ళు అందుకని ఆ శ్రమలన్నీ భరించి అంత్యక్రీస్తు ద్వారా మేము చంపే కానీ మాకు నరికినా సరే మేము అసలు ఆ ముద్ర వేయించుకోమన్న వాళ్ళు కూడా ఆ 1000 పరిపాలనలో ఉంటారు. ఇప్పుడు ఆ శ్రమను భరించుకొని ఉంటే బాగుంటుందా, లేకపోతే సిద్ధపడి పెళ్లికుమార్తె సంఘంలో ఏ శ్రమలు లేకుండా హాయిగా ఆయన రక్తపించుకుంటున్న సంఘము శ్రమదినాల్లో ఉండదు. శ్రమల్లో పాలుభాగస్సులు లేకుండానే దేవుడు తీసుకునేపోతాడు. అంతగా ప్రేమించిన ప్రేమామయుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు భర్త ఉన్నాడు కాబట్టి ఆయన అలాగా ఆ గంత వచ్చి కోడి పిల్లలు ఎత్తిపోతే ఎలాగైతే ఆ కోడి ఎలా పొడుస్తాడో అలాగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పెళ్లికుమార్తె సంఘాన్ని తీసుకెళ్ళిపోయి మళ్ళీ అందరూ చూసే రహస్య రాకుండా తీసుకెళ్తాడు, బహిరంగ రాకుండా మళ్ళీ తీసుకొస్తాడు. తీసుకొచ్చాక ఈ సమస్యలు వీళ్ళు విడబడిన వాళ్ళు, మాట వెళ్ళిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళు కూడా ప్రేమించి ఆ 1000 పరిపాలనలో వాళ్ళు కూడా పాలు దయచేస్తాడు. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడను. భూమి నలుదిశలందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగులు అను వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోగు చేయటిగా వాడు బయలుదేరతాడు. మళ్ళీ వారు భూమి అంతకు వ్యాపించి పరిశుద్ధుల శిబిరము ప్రేమైన పట్టణము ముట్టడి వేయగా పరలోకములో నుండి దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి దహించేస్తుంది అన్నమాట. పరలోకం కూడా పరిశుద్ధ పట్టణానికి ముట్టడి వేసేస్తారు. వీళ్ళందరూ గోగు మాగోగులు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారంటే ఈ 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ గోగు మాగోగుల యుద్ధము అంటే లాస్ట్ యుద్ధం అనమాట. ప్రపంచానికి లాస్ట్ యుద్ధము మరి ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అది 20వ అధ్యాయం 7 నుండి 10 వచనంలో ఉంటుంది. ఇది చదవండి, టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ లూసిఫర్ కూడా పడద్రోయబడ్డాడు. అబద్ధ క్రీస్తు, మరి ఈ అంత్యక్రీస్తు అనే మృగము
ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? ప్రకటన 19వ అధ్యాయము 20వ వచనంలో నేను చదువుతున్నాను, అది చూడండి. అగ్నిలో పడవేయబడతాయి అన్నమాట. ప్రకటన 19వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్ర వేయించుకొని వారిని, ఆ మృగము ప్రతిమకును నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరును గంధకములో మండు అగ్నిగుండంలో ప్రాణములతోనే వేయబడిరి. కాబట్టి దేవుడు పిల్లల పక్షంలో ఉంటాడు. యుద్ధము యెహోవాదే అని చెప్పి నిర్గమకాండము 14:14 మనం నేర్చుకున్నాం కదా. దేవుని పిల్లలు ఏ విషయంలో కూడా బాధపడకుండా దేవుడు ఏది చెప్తాడో అది చేస్తున్నప్పుడు దేవుడు పాపుదల ఎలా ఉంటుంది, దుష్టుడిని ఎలాగ దేవుడు బంధించాడు, ఏ విధంగా అగ్నిగుండంలో వేశాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ గోగు మాగోగులు ఎవరంటే, మొదటి దశలోకి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో 7 కుమారుల్లో ఆ వంశాలలో ఈ గోగు అన్న ఆయన, మాగోగు అన్న ఆయన కూడా మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 1 నుండి 5 వరకు ఉన్నది. అందులో ఆ మాగోగు వీళ్ళు కూడా ఈ జన సమూహం వీళ్ళు యుద్ధం చేస్తారనమాట. వీళ్ళందరూ చూసి పరిశుద్ధ పట్టణానికి ముట్టడి వేస్తారు. అది ప్రకటన 20వ అధ్యాయంలో మనం ఇప్పుడు చూసాం. ప్రకటన 20వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు ఉంటుంది ఆ మాటలు. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడిన భూమి నలుదిశల నుండి జనములకు లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగులు అనేవారు ఇసుక రేణువుల్లా వచ్చేస్తారు ఈ యుద్ధాలు చేయడానికి. ఎందుకు వారు యుద్ధాలకు వస్తున్నారు? వారిని యుద్ధములకు పోగు చేయగా వాడు బయలుదేరినప్పుడు వారు భూమి అంతా కూడా వ్యాపించి పరిశుద్ధుల శిబిరాన్ని మొట్టడి వేసేస్తున్నాడు. ముందే ఇద్దరిని వేసేసాడు దేవుడు. ఎవరిని? అబద్ధ ప్రవక్తని, ఈ మృగమనే అంత్యక్రీస్తుని. ఇప్పుడేమో వారిని మోసపుచ్చిన అపవాది అగ్ని గంధకముల గల గుండములో పడవేయబడిన ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తి కూడా ఉన్నారు. అది యుగములు రాత్రి బొగళ్ళు కూడా బాధించబడతారు. నేను ప్రకటన 20:10 ఉంది. అక్కడ ముగ్గురు కూడా ఉన్నారు అక్కడ. మరియు ధవళమైన సింహాసనము దాని ఆశ్రయుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను. అప్పుడు భూమి ఆకాశములు, పాత ఆకాశము, పాత భూమి పారిపోయాయి అన్నమాట. అంటే పాతవి, ఇది గతించిపోతుంది. ఈ భూమి ఆకాశం ఉండదు. అవి ఆయన సముఖం నుండి పారిపోయాయంట. వాటికి నిలువ చోటు కనబడలేదు. ఎందుకంటే పాపంతో శాపంతో దేవుని మాట వెనుక ఉన్న ఆ భూమి ఆకాశం పారిపోయింది. మరియు గొప్పవారిని కొద్దివారిని మృతులైన వారందరూ ఆ సింహాసనాశ్రయుడు ఎదుట నిలబడి చూచితిని. అప్పుడు గ్రంథంలో విప్పబడేదాం. మరియు జీవ గ్రంథం వేరొక గ్రంథం విప్పబడేది. ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రంథం ఉంటుంది. వాళ్ళు ఏ పనులు చేశారు? దేవుడికి డబ్బులు ఖర్చు పెట్టారా? లేకపోతే ఏదో శుభభోగాలకి, మంచి గొప్ప పేర్ల కోసం, మంచి స్టేటస్ కోసం ఖర్చు పెట్టారా? పేదలకు శుభవర్తమానం ప్రకటించడానికి నేను అభిషేకించాను, చెరలో ఉన్న వాళ్ళు, బంధకాల్లో ఉన్న వాళ్ళు విడిపించడానికి నేను అభిషేకించాను దేవుడు అంటుంటే, అభిషేకం పక్కన పెట్టి నువ్వు ఎక్కడున్నావు అని అడగడానికి దేవుడు వస్తున్నాడు. జాగ్రత్త. మరియు గొప్పవారేమి కొత్తవారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం దగ్గర నిలబడి చూచినప్పుడు గ్రంథములు విప్పబడిన, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథము విప్పబడిన, ఆ గ్రంథం యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పిన మృతులు తీర్పు పొందిరి. సముద్రము తరలో ఉన్న మృతులను అప్పగించను. మరణము పాతాళ లోకంలో వాటి వశములో ఉన్న మృతులను అప్పగించిన వాళ్ళ ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందిరి. తీర్పు పొందారు ప్రతి ఒక్కరు. మృతులు అంటే సముద్రంలో చచ్చిపోతారు కదా, ఆ బాడీలు వాళ్ళు కూడా కళేబరాలు అన్నిటిని కూడా తీర్పు దగ్గర నిలబెట్టాడు దేవుడు. మరణము మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడను. ఈ అగ్నిగుండము 2వ మరణము. కాబట్టి ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. ఇక్కడే రాయించుకోవాలి. అందుకే ఇక్కడే రాయించుకోవాలి. నీ పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా? నువ్వు చేసిన సత్క్రియల కోసం చదువుకుంటున్నావా, కొనుక్కుంటున్నావా? దేవుడు పని చేయడానికి కష్టపడిపోతున్నాను, బాధపడుతున్నావా దేవుడు మాటలు వినడానికి?
ఆలోచించు. జీవగ్రంథంలోని పేరు ప్రతిదీ నోట్ అయిపోతుంది. నువ్వు ఏ శ్రమ పడుతున్నావో, ఏ కష్టపడుతున్నావో, ఏ దేవుని ప్రేమిస్తున్నావో, ప్రేమపూర్వకంగా చేస్తున్నావో, ప్రార్థన, పనులు, పరిచర్య, సమయము, డబ్బులు, ఇవన్నీ కూడా ఆ జీవగ్రంథంలో రాస్తున్నాడు. అవన్నీ కూడా చదువుతారు అన్న. అవి మీరు వీడియోలో కూడా చూస్తున్నారు. ఎవరి పేరైన జీవగ్రంథం మందు రాయబడినట్లు కనబడని ఎడలా వాడు అగ్ని గంధకంలో పడవేయబడను. సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉంటాయని మనం చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి చదువుతున్నాం చూడండి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక. సహకరిస్తే చాలు, చేత కాకపోతే పర్వాలేదు. సహకరించండి చేస్తున్న వాడికి, కుటుంబంలోని, సంఘంలోని ఎవరైతే తెలుసో దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో, దేవుడు అంటే ఎవరో తెలుసుకున్న వాళ్ళు చేతకాలైనప్పుడు, అభిషేకం లేకుండా చాలా మంది సేవ చేస్తున్నారు. అభిషేకం లేకుండానే దేవుని ఆత్మ లేని వాడు నావాడు కాదంటే రోమా 8:9 దేవుని ఆత్మ లేకుండానే ఉంటున్నారు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశం లేదంటే ఆ నూతనమైన జన్మ, నూతనమైన ఆత్మ లేదు. లోకం, శాపం, దేవుడు, లోకం రెండు కావాలి. పేర్లు, గొప్పలు అన్నీ కావాలి. అన్నీ ఇస్తాడు అంటున్నాడు ఆయన. ఫిలిప్పీయులు 4:3 అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు నిమిత్తులోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలోనూ నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనిచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. సహకరిస్తే చాలు, చేత కాకపోయినా సరే సహకరిస్తే చాలు. యాకోబు 5:5 కూడా ఒక మాట ఉంటుంది. పాపాలు కప్పిస్తాడట దేవుడు. 20వ ఉంటుంది. పాపములు కప్పుతాడు దేవుని మాటలు చెప్తే. పాపాలు ఒప్పుకోలేకపోతున్నావా? దేవుని పని చెయ్యు. దేవుని అభిషేకం తీసుకొని, దిద్దుబాటు చేసుకొని, దేవుని దగ్గర గోజాడి, దేవుని కన్నీరు పెట్టి, దేవా నన్ను వాడుకో అని అడుగు. ఇంకో దగ్గర కూడా ఉంటుంది. అదే లూకాసు వార్త మీకు చెప్పడం జరిగింది. 10:20 దెయ్యాలకు ఒరిగిపోతున్నావా? పిరికిదారులాగున్నావా? పిరికోడ్లాగున్నావా? అయినా నువ్వు దెయ్యమునికి లోబడుచున్నావు, నీ సంతోషంగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నావని సంతోషించుడని వారితో చెప్పాను. పరిశుద్ధంగా ఉంటే నీ భయమే రాదు. నీలో తప్పులు, పాపాలు ఉంటే నువ్వు ఒప్పుకోలేదనుకో, రోజు మూట ఎక్కువైపోతుంది. అనుదినం తప్పగా కూడుకోపోతే మూట ఎక్కువ పెట్టుకుంటావు, నీకు భయం వేస్తుంది. ప్రకటన 21:8 తిరిగి వారు ఫస్ట్ లిస్ట్లో ఉన్నారు. అబద్ధికులు, మాంత్రికులు, విగ్రహావధికులు, వ్యభిచారులు, నరహంతకులు, అల్లరితో కూడిన ఆటపాటలు చూసిన వారు, చేసిన వాళ్ళందరూ కూడా మండు అగ్నిగుండంలో పడిపోతారు అన్నది. అబద్ధం ఆడి అబద్ధం ప్రేమించి జరిగించేవారు, మాంత్రికులు, కుక్కలు అంటే కట్టిదే తింటూ ఉంటారు. ఆ అబద్ధ బోధ వింటున్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి దేవుడు ఎంత ప్రేమించి చెప్తున్నారు కాబట్టి మొదటి దిన మరి సర్వ పాపులు కూడా సమూహంగా నాశనం అయిపోతారు. ఎలా అంటే రక్తపాతం అనేది ఏమి ఉండదు, కానీ అగ్ని గంధంలో బూడిదైపోతారు అన్నమాట. రక్తపాతం ఉండదు. యుద్ధం అంటే ఈ గోగు మాగుల యుద్ధంలో అగ్ని వర్షం కుమ్మరించేస్తాడు దేవుడు. అందరూ కాలిపోతారు అన్నమాట. ఎవరైతే మాట వెళ్ళలేదో, దేవుడి మీద తిరగబడ్డారో, అవిధేయులుకున్నారో, వినచ్చలే వేసే నమ్ముకున్నాం కదా, ఇంకో ఇవన్నీ ఇల్లు వాటి అన్నీ ఆయన ఇచ్చి దీవించాడు అంటున్నారు. మరి ఎక్కడ బోధంటున్నారు, ఏం బయట చదువుతున్నారు, నాకు ఏంటి అర్థం ఉండదు. అందుకే దేవుడు వాళ్ళ కోసం చెప్పిస్తున్నారేమో నన్ను నిలబెట్టేంతసేపు. మనం చెప్పేస్తా కదా, వేసుకెళ్తూ చెప్తా కదా, ఆ వినకపోయినా నువ్వు చెప్పే, నేను చూసుకుంటాను. వారి క్రియలు చెప్పి నేను జీతం సిద్ధపరిచి ఉంచాను. అదే స్వర్గం నాకు ఉన్నదో తెలియదు, ఉంటే అప్పుడు చూసుకోవచ్చే అనుకుంటున్నారు. కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణం మీదకి ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపించాడు దేవుడు. దానికన్నా మోసే కాలంలో అయితే ఏం చేశారు, జలప్రళయం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అగ్ని ప్రళయం వస్తుంది. అగ్ని ప్రళయం అంటే జల ప్రవాహం ఎలా వచ్చిందో అగ్ని ప్రవాహంలో వచ్చేస్తుంది. అది అక్కడ రక్తమే ఉంటుంది, ఎంటికలాగా మాడిపోతే బూడిదే ఉంటుంది అక్కడ మొత్తం అంతానే. అచ్చట అక్రూరములను అబద్ధ ప్రవక్త ఉన్నారు, వారి యుగములు రాత్రి గోవలు బాధించబడతారనమాట. అగ్ని ప్రళయంలో వచ్చినప్పుడు అగ్ని గంధకములు గల గుండములు పడవేయబడతారంట వాళ్ళు. ప్రకటన
10-11 ఉంది మాట. చక్కగా చదువుకోండి. ఎలా ఉండాలనుకుంటున్నారు? రారాజు విడల యుగకాలు, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి దేవుడు నిర్ణయించి, మరి ప్రకటన 21:1 నుంచి 23 వచనం వరకు కూడా ఆయన వారితో కాపురం ఉంటాడంట. యుగకాలు ఉండాలని ఆయన 6000 సంవత్సరాలు కన్నీటితో ఆయన ఏడుస్తున్నాడు. ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళతో కలిసి పని చేస్తున్నాడు. ఆయన రెస్ట్ తీసుకోవట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణంతగా ఇచ్చాడు. ఏదైతే శ్రమలో ఉన్నావా, ఎవరైనా నేను నిందించి అవమానం పెట్టి నేను ఏడుస్తున్నారా, నీ కన్నీరు తుడుస్తున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భూములు ఆశలు ఇచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు నీ తల్లి సహోదరులు అంటున్నాడు. నువ్వు కన్నావు కదా అనేసి సైతాన్ని చేస్తుంటే నీ తల్లి అవ్వదు. తల్లి నాకు బాప్తిసం తీసుకోవద్దు అంటుంది, నా భర్త తీసుకోవద్దు అంటున్నాడు అంటే కుదరదు. ఏసీఏ చేపడతాను తల్లి సహోదరుల నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ఇదిగో నా తల్లి సహోదరులని ఆయన శిష్యుని ఆయన బిడ్డలను చూపించారు. ఆయన మాట వింటున్నవాడు. అది లెక్క. దేవుడు లెక్క ఏంటో, మనుషుల లెక్క ఏంటో. నువ్వు మనిషి ఆత్మతో ఉన్నావో, లౌకిక ఆత్మతో ఉన్నావో, బ్రహ్మత్య ఆత్మతో ఉన్నావో, అపవిత్ర ఆత్మతో ఉన్నావో, దేవుని ఆత్మతో ఉన్నావో, దేవుడు సరి చేసుకోమంటున్నారు. సరి చేసుకొని ఈ 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత సృష్టిలో చివరి యుద్ధం గోరులు మాగోలు యుద్ధంలో మరి ప్రకటన 20:6 నుండి 10 వచనాల్లో ఉంది. 8వ వచనంలో భూమి నలు దిశల నుండి వచ్చే ఈ గోగు మామూలు అన్నవారు ఇసుక రేణులాగా వచ్చేసి ఆ యుద్ధంలో దేవుడే అగ్ని దిగి వచ్చి వారిని దహించేలాగా దేవుడు వాళ్ళని దహించి దేవుడు పిల్లలను కాపాడుతాడు. అప్పుడు ఆయన ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది కదా, ఆ మాట కూడా చదువుకొని ముగించేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. దేవుడు నరకాన్ని సృష్టించలేదు. అందరూ దేవుడి రాజ్యంలో ఉండాలని ఆశపడ్డాడు. కానీ ఎందుకు సిద్ధపడలేదు కదా? పాటలు పాడుకుంటున్నాం కాదు, సిద్ధపడదాం అని ఒక మహిళ పాట పాడుకున్నప్పుడల్లా సిద్ధపడాలని దేవుడి ఆఖరి మాట చెప్తున్నారు. 25వ అధ్యాయం 41వ వచనంలో ఎలా ఉన్నారు అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని సరి చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. సంగమా సిద్ధపడు అని బతులాడుకుంటున్నారు. కబేరు పెట్టి బతులాడుకుంటున్నాడు ఆయన. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండి వారిని చూచి, నశింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అపవాది దూతలోనే రోజుని అవి వచ్చి పర్వాలేదే, చర్చకి వెళ్ళకపోయినా పర్లేదు, సువార్త చేయకపోయినా పర్లేదు, వాక్యం వినకపోయినా పర్లేదు, ప్రార్థన లేకపోయినా పర్లేదు, దేవుని ఆజ్ఞలు పాటించకపోయినా పర్లేదు, నమ్ముకున్నావు కదా చాలే అంటాడు. ఎంజాయ్ చేయి అంటాడు. ఆ దూతలు వచ్చి అవి ఆ పని చేపిస్తాయి. కాబట్టి ఆ దూతలు ఎక్కడికి వెళ్తున్నాయంట? అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూసి, నశింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకును దేవుడు విడిచిపెట్టేసి దేవుడికి సమయం ఇవ్వకుండా 24 గంటల సెల్ ఫోను టీవీ దగ్గర పెట్టుకొని మరి డబ్బులు ఎలా సంపాదిద్దామని మరి బయటే ఉండి మరి దేవుడికి టైమే లేదు. 24 గంటలు దేవుడు ప్రాణం ఇచ్చాడు. ఆ గుండె కొట్టుకొని ఇలాగా ఆ ప్రాణము, ఆ దేహము, నీకు ఆస్తిని, పిల్లల్ని, కుటుంబాన్ని ఇస్తే ఏం చేస్తున్నావు? దేవుని కోసం ఏం చేసావు అని అడుగుతున్నాడు ఆయన. నా కోసం నువ్వు ఏం చేసావు? నన్ను విడిచిపెట్టి నువ్వు అపవాది సంబంధిగా ఆ దూతలు ఏం చెప్తున్నాయో అవి చేస్తున్నావు. కాబట్టి వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి కొంటే మీరు నాకు భోజనం పెట్టలేదు, తప్పికొంటే మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశం ఏమిటి మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరం ఏమిటి మీరు నాకు బట్టలియలేదు, రోగిని చెరసాల్లో ఉంటే నీకు నన్ను చూడరాలేదని చెప్పాను. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీకు ఆకలి ఉండుట అయినను, దప్పికొంట ఉండుట అయినను, పరదేశీ ఉండుట అయినను, దిగంబరమై ఉండుట అయినను, రోగిమై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారం చేయకపోతే అని ఆయన అడిగారట. అడిగితే అందుకు ఆయన మిక్కిలి అల్పలైన వారిలో ఒకరికైనా మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చెయ్యలేదని మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితో అనను. మీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు.
ఏం పని చేస్తున్నారు అని ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఎడమ వైపు ఉన్నారు వాళ్ళు ఎవరు? మేకలు. మేక మెడచాచి తిరుగుతుంది, అహంకారిగా ఉంటుంది, దేని మనసు ఉండదు. నాకు ఈ పోతం వేయాలని నాకు ఆలోచించదు, దేని మనసులాగా ఉంటారు. అందరూ ఏ ఊరు బాగోలేదు, ప్రార్థన చేద్దాం, కన్నీరు కాలుద్దాం, సహాయం చేద్దాం అని అంటారు. కాబట్టి అందుకు నీతిమంతులు ప్రభా ఎప్పుడు నీవు ఆకలి కొంటివి అని చూసి నీకు ఆహారం ఇచ్చింది, నీవు దప్పికొంటుంటే చూసి అప్పుడు దాహం ఇచ్చింది మనం అడిగితే వీళ్ళందరికీ మీరు ఇలా చేశారు, వీళ్ళు ఒక్కరికి చేస్తే చాలా. అందుకు రాజు మిక్కిలు అల్పులేని ఈ నా సహోదరులు ఒక్కరికి మీరు చేసిస్తారు కనుక నాకు చేస్తారని నిత్యంగా మీతో చెప్పుచున్నానని అంటున్నారు. నీతిమంతులు కొంతమంది చేశారు. ఆ దిగంబరి అంటే బట్టలు ఇవ్వడం, అందరినీ అందుకే సువార్తకు బయలుదేరాలి. సిద్ధపడుమా సమాధాన సువార్త వల్ల సిద్ధమని జోడు వేసుకుని వెళ్తే ఎంతమంది ఎలా ఉన్నారు, ఇటువంటి బిడ్డలు ఎక్కడ ఉన్నారు అని నీకు దేవుడు చూపిస్తారు. నేను వాడుకుంటారు, ఆయన నీకు సహకారం చేస్తారు. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టాడంట. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి తండ్రి చేత ఆశీర్వదించబడినారా, రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకొనడి అంటున్నాడు ఆయన. ఇంత బాధలు కన్నీరు అవన్నీ గుర్తొస్తాయా? అప్పుడు మర్చిపోయేలాగా ఎలా పూర్తి చేస్తాడు ఆయన. నాకు చిన్నప్పుడు నేను ఎన్ని బాధపడ్డాను అవన్నీ నాకు గుర్తుండవు. పెళ్ళైన తర్వాత కూడా ఎలాంటి బాధలు పడ్డారో నాకు గుర్తుండదు. తుడిచేసాడు ఆయన నిజంగా. బాధ చెప్తుంది అమ్మ, నాకు గుర్తులేదే అంటాను నేను. ఈ విషయం గుర్తు లేకుండా చేశాడు. అంత శ్రమ దినాలు నాకు గుర్తు లేకుండా. మరి ఈ లోకంలోనే అలా చేస్తున్నారు. పరలోకంలో గుర్తుంటాయా? ఇక్కడ మనం ఏమైనా బాధపడితే, ఎవరి విషయంలోనైనా శ్రమ పడితే మనకు గుర్తుంటాయా? అక్కడ సంతోషమే, ఆనందమే. అక్కడ రండి అంటాడు. మత్తయి 25వ అధ్యాయము 34వ వచనంలో ఎవరు? రాజులకు రాజు పిలుస్తున్నాడు, ప్రభువులకు ప్రభు పిలుస్తున్నాడు, రాజు బిడ్డలు పిలుస్తున్నాడు. రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం. లోకం పుట్టినది మొదలుకొని దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపరచాడు, కానీ నరకాన్ని సిద్ధపరచలేదు. సాతాను కోసం సిద్ధపరిచాడు, కానీ దేవుడి పిల్లల కోసం సిద్ధపరచలేదు. కానీ అపవాది సంబంధులకు, అపవాది దూతలతో వాళ్ళు సహకరిస్తున్నారే, అందుకని చెప్పాడు వాళ్ళు కూడా తీసుకెళ్తాను. ఏ దూతలు నీతో ఉన్నాయి, ఎవరు నిన్ను నడిపిస్తున్నారు అని బాగా చెక్ చేసుకొని. ఆ మేకలు అన్నీ తింటారు కదా, పచ్చిగడ్డిగా ఏంటది, ప్లాస్టిక్ చెత్త, రోడ్డు మీద ఉన్న చెత్త, పెంటలో ఉన్న చెత్త, మరి అదేంటది బ్రహ్మజముడు మొక్క ఉంటుంది కదా, ఇలా నవ్వుగానే దాంట్లో నుంచి పాలసీ విషయం ఉంటుంది అందులో, అది కూడా నవ్వేసింది. నేను చూశాను ఆ మేక కొమ్ములేసుకొని మెడచాచి నడుస్తుంది. ఈ గొర్రె పిల్ల ఎలా ఉంటుందంటే అది చాలా బుజ్జిగా చక్కగా మేడ కింద నిల్చుకొని నడుస్తుంది. ఓన్లీ పచ్చగడ్డే తింటుంది, అది ఓన్లీ పచ్చగడ్డ, ఇంకేమి తింటుంది. అంటే బైబిల్ అన్నమాట, వాక్యం పరిశుద్ధంగా ఉంటుంది. పావులు కూడా అంతే. కాబట్టి ఎలా ఉన్నావు, ఏంటి నువ్వు ఏ విషయంలో నువ్వు టైం పాస్ చేస్తున్నావు, నీ సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నావు? ప్రతిదానికి జీవనంలో వాళ్ళ పేర్లు ఏంటి, అలా చేసి పెట్టి అంతా కూడా లెక్కలు ఉన్నాయి. కాబట్టి అంచు దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుడు ప్రియమైన సంఘాలతో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు కుటుంబం కోసం లెక్క, తీర్పులో లెక్క అడుగుతారు. మరి దేవుడు ఇచ్చిన సంఘం ఎవరికి దేవుడు ఇచ్చారో పిలుపుని బట్టి, దర్శనాన్ని బట్టి ఆ సంఘం కోసం, అన్ని సంఘాల కోసం కూడా దేవుడు లెక్క అడుగుతారు. ఎందుకంటే దేవుడు సువార్త ప్రకటించమన్నారు, ప్రేమతో చెప్పమన్నారు. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, అభిషేకుడా, అయా మత్తయి 25 వచ్చాను 41 నుండి 46 వచనాలు ప్రభు. అయా తండ్రి, నేను చివరిగా తండ్రి ఎలా ఉన్నావు అని నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని సరిచేయడానికి, ప్రేమతో చెబుతున్న మాటల్ని అంగీకరించడానికి సహాయం దయచేయండి.
ఏ ఒక్కరు నశించుకోకూడదయ్యా యేసయ్యా. మా కుటుంబంలోని, సంఘంలోని, దేశంలోని, ప్రపంచంలోని ఎవరు కూడా అయా నశించుకోకూడదయ్యా. అందరూ కూడా నీ రాజ్యంలో ఉండాలని లోకం పుట్టినది మొదలుకొని నా తండ్రి ఈ మాటలు చెప్పున్నావు నాయన. మత్తయి 25వ అధ్యాయంలో అంత క్లియర్గా చెప్తున్నావు. రాకడ సూచనలు 24వ అధ్యాయంలో చెప్తున్నావు. అన్నీ అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరి హృదయంలో నిరంతరంగా ఫలింపు దయచేయండి. ఈ సాక్షిగా నిలబెట్టుకోండి. సిద్ధపరుచుదామని చెప్పిన ప్రతి ఒక్కరు ఐక్యత, సమాధానం, సంతోషంతో అయా నీ మాటలను ప్రకటించడానికి, అయా అంగీకరించడానికి, అయా నీ బిడ్డలుగా తీర్చిదిద్దడానికి సహాయం దయచేయండి. దర్శించండి, మాట్లాడండి ప్రభు. సమస్తము నీ బలమైన హస్తాల్లో పెడుతుంది. యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సకలోక పరిశుద్ధులకి మరి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడే నడిపించిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని వందనాలు. దేవుని మంది దీవించిన కాక. ఆమేన్.